బండి భగీరథ పోక్సో కేసులో సిట్ విచారణకు దిగింది. ఇప్పటికే ఒకసారి బాధితురాలి కుటుంబం నుంచి వివరాలు సేకరించగా మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ ఆచూకీ తెలియలేదని, ఖచ్చితంగా అతడిని పట్టుకుంటామని సిట్ చీఫ్ రితిరాజ్ స్పష్టం చేశారు. తెలంగాణలో సంచలనం రేపిన బండి భగీరథ పోక్సో కేసులో సిట్ విచారణకు దిగింది. ఇప్పటికే ఒకసారి బాధితురాలి కుటుంబం నుంచి వివరాలు సేకరించగా మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ ఆచూకీ తెలియలేదని, ఖచ్చితంగా అతడిని పట్టుకుంటామని సిట్ చీఫ్ రితిరాజ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పోక్సో కేసులో విచారణ వేగం అందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డీజీపీ సివి ఆనంద్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ఈ కేసులో దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సిట్ చీఫ్ గా ఉన్న రితిరాజ్ ఇవాళ ఫేట్ బషీరాబాద్ ఏసీపీ ఇన్స్పెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఉన్న వివరాలను తాను చదివినానని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 684/2026 నవంబర్ ఎఫ్ఐఆర్ నమోదైనట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏమేం జరిగాయనేది పరిశీలించామని, రేపు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోందని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. పోక్సో కేసులో చట్టం ప్రకారం మేం కేసులు చేయాలి, ఎలాంటి ఆధారాలు సేకరించాలి అనేది చూస్తామని తెలిపారు. ఈ కేసులో నేరం రుజువైతే ఖచ్చితంగా నిందితుడిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్నీ మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం.